ఉప్పల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హబ్సీగూడ డివిజన్ పరిధిలోని మధురానగర్లో ₹1,07,00,000 నిధులతో అలాగే 40 లక్షల రూపాయల నిధులతో బృందావన్ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేతన, కాలనీ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందని, ఇందుకోసం చర్చలు జరపాలని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసింది. ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు. బీఆర్ఎస్ కుటుంబ కలహాల్లోకి కవిత బీజేపీని లాగుతుందని మండిపడ్డారు. బీఆర్ఎస్లో ప్రస్తుతం కవిత చెల్లని రూపాయిగా మారిందని విమర్శించారు. ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత గొడవల్లోకి కవిత బీజేపీని లాగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపలేదని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ బీఆర్ఎస్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననం జరుగుతుందని కవిత ఆరోపించిందని గుర్తు చేశారు. ఈ ఆరోపణపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మేము ఎదుగుతున్నాం, పేదోళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం. మేము ఎదుగుతున్నాం, రైతులకు దగ్గర ఎదుగుతా ఉన్నాం. మేము ఎదుగుతా ఉన్నాం, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది. చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది. అంతే. కవితను ఎవరు అడుగుతున్నారు? కవిత 2019 ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టిండ్రు. ఇంకా కవితకి ఏమున్నది అక్కడ? ఏం లేదు. కష్టపడేదో నాన్న ప్రేమనో కొట్లాడనో ఏడ్స్తోటో ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు. ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ తప్పితే ఏముంది ఇందులో? ఏం గొప్పగా చేసిందని కవిత? బతుకమ్మ ఆడినా, తెలంగాణ భావ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ. నిజాం సర్కార్ రోడ్డు మా ఆడబిడ్డల్ని చీరలు ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా. చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ, బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పారు? So there is no brand for Kavita, no brand for KTR, nothing is there for TRS. ఏం లేదు టీఆర్ఎస్కి, ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూయించుకోవాలి. చూయించుకోవడం కోసం చెల్లని దుడ్డును ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో. పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే, కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు, చెల్లని రూపాయి. చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము, దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి. అయితే మా అన్న ఉండాలి మీడియాలో, లేకపోతే నేను ఉండాలి, మా పార్టీ ఉండాలి, ఇతరులు ఎవరు ఉండొద్దు, ఇతరుల గురించి చర్చ జరగవద్దు. ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు. ఏం చేసింది కవిత? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా? ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా? అరే మా జిల్లాలో నాలకల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వేధింపులు తాళలేక బోరవన్న బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గల్లీకో లీడర్ వసూళ్లకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టలేదు అని, ఉచితంగా భవన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వసూళ్లు మొదలు పెడతారు అని, వారికి అధికారులు సైతం చేతులు కలపడం, ఇలా బాధితులను ఇబ్బంది పెట్టడం రోజువారీ చర్యగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఫాతియానగర్లో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్తో కలిసి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేస్తే ఈ ప్రభుత్వం రాగానే వాటిని విస్మరించింది అని పేర్కొన్నారు. ఇప్పుడు మెట్ల మార్గం కూలిపోవడంతో ఇద్దరికి గాయాలయ్యాయి అని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన నిర్మాణం బ్రిడ్జ్ దగ్గర చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం,
వల్ల నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లగాడు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వస్తువులకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, చిన్నవాళ్ళ తెరువు పోకుండా 72 గజాల జాగా ఎవరైనా కట్టుకుంటే కూడా వాళ్ళకు రూపాయి పర్మిషన్లా ఇప్పించి వాళ్ళకి కట్టే విషయంగా ఆలోచన చేశాం. కానీ ఇప్పుడు గల్లీకి ఒక లీడర్, ఎక్కడ చూసినా ప్రజావాణి అని పెట్టి సుమారం పెడతారు. అది ప్రజావాణి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, అది ప్రజలకు సంబంధించినటువంటి వాణి కాదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంచుకోనికి ప్రజావాణి పెట్టారు. పత్తనాల్లో జరుగుతున్నటువంటి బ్రిడ్జు కేటీఆర్ గారి నాయకత్వంలో 2 ఏళ్ల కింద దానికి ఫౌండేషన్ వేసి 60 కోట్లు నిధులు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ను రైల్వే పర్మిషన్ ఇప్పించి సుమారుగా 60 కోట్ల రూపాయలు బాల్నార్ బ్రిడ్జిలో ఉన్నటువంటి HMDA నిధులను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించి ఆ రోజున పర్మిషన్ ఇప్పిస్తే ఈ రోజు వరకు పత్తనగర్లో ఉన్నటువంటి బ్రిడ్జ్ను కనీసం దాన్ని పట్టించుకుని ఆదులు లేడు. అదేవిధంగా శివాలయం పక్కన అండర్ పాస్ 40 కోట్ల రూపాయలతోని దానికి రైల్వే పర్మిషన్ వచ్చింది. అక్కడ నిరుపేదలు ఉంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నోటీసులు ఇచ్చాం, దాన్ని పట్టించుకునే నాదులు లేడు. అసెంబ్లీలో నేను డైరెక్ట్గా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఆ రోజున ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసావు, నీకు కూడా పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో శుక్రవారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3,500 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో రాజకీయాలకు అతీతంగా అర్హులకే వీటిని కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని దుర్వినియోగం చేయకుండా ఇండ్లను నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. మొదటి విడతలో 2,047 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణ దశకు అనుగుణంగా నిధులు విడుదలవుతాయని తెలిపారు. చిన్న కంజర్ల గ్రామంలో 65 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 2047 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. టోటల్ నియోజకవర్గ స్థాయి మండలాలు కానీ గ్రామాలు కానీ GHMC కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో 2,047 ఇళ్ళు శాంక్షన్ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చిన్న కంజర్ల పటాన్చెరు మండలంలో నియోజకవర్గంలోనే 62 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. 62 ఇళ్లలో ఇప్పుడు 45 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గిట్ట మిగిలిన గిట్ట శాంక్షన్ వస్తాయి. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు గిట్ట పూర్తిగా దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు, లెంటల్ బిల్లు, స్లాబ్ బిల్లు తప్పకుండా అందరికీ అందించి లబ్ధిదారులను ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా అధికారుల గిట్ట నేను పని చేస్తా ఉన్నాను. ఎందుకంటే బీదవారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు అవకాశం పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, స్థానిక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. దేశం నలుమూలలకు వెళ్లే రైళ్లు ఈ ప్రాంతం గుండానే ప్రయాణిస్తున్నాయి. రైలు పట్టాలు దాటుతూ ప్రతి ఏడు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలకు శాశ్వత పరిష్కారం కోసం మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్
రైల్వే అధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కీలక సూచనలు చేశారు, పలు నిర్ణయాలు తీసుకున్నారు. పేరుకే పత్తేనగర్ రైల్వే స్టేషన్ కానీ పత్తేనగర్ వైపు టికెట్ కౌంటర్ కూడా లేదు. పత్తేనగర్ వైపు గేట్ కూడా మొత్తం బంద్ అయిపోయింది. స్థానిక ప్రజలందరూ కూడా అయ్యా మేము వేల మంది పత్తేనగర్ నుంచి రోజు అటువైపు పోయి ఇళ్లల్లో పనిచేసుకొని వచ్చేవాళ్ళం, మాకు ఇది దాటాలంటే కష్టమవుతా ఉంది, మీరు ఇది గేటు ఓపెన్ చేయించమని చెప్పి కోరితే ఈరోజు డిఆర్ఎం దగ్గర అదేవిధంగా సేఫ్టీ ఆఫీసర్లతో పాటుగా ఇంజనీర్తో మీటింగ్ ఏర్పాటు చేసాం. మొట్టమొదటిగా కూలిపోయినటువంటి ఆ మెట్లు ఏవైతున్నాయో తక్షణమే ఐరన్ మెట్లు నిర్మించి మళ్ళీ పొడిదించమని చెప్పి కోరినాం. రెండవది ఆ బంద్ చేసిన గేట్ అయితే ఉందో సెక్యూరిటీ పర్సనల్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి నడిచిపోయేటట్టుగా అలౌ చేయమని చెప్పి కోరినాం. మూడవది అక్కడ ఎంత వీలైతే అంత అండర్ పాస్లు ఏర్పాటు చేసి ప్రజలకు యాక్సిడెంట్స్ నుంచి నివారించాలని చెప్పి కోరడం జరిగింది. హైదరాబాద్లో సికింద్రాబాద్లో కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం ఈ పట్టాలు దాటుకుంటూ చనిపోతూ ఉన్నారు. దాని పట్ల కేర్ తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రైల్వే డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాల్సిన అక్కడ ఉండే, కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు నేనే దాన్ని రివ్యూ చేసి ఈ మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అయితే అవుతున్నాయో స్టడీ చేయండి. ఎక్కడెక్కడ ఆర్యూబీ నిర్మాణం చేయడానికి ఆస్కారం ఉందో నిర్మాణం చేసుకుందాం. ఎక్కడెక్కడైతే ప్రజలు మాత్రమే పాస్ కావడానికి ఆస్కారం ఉందో అవి చేసుకుందాం. ఎక్కడెక్కడైతే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుంటామో అవి కూడా చేసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. 1 month లోపల మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అది హైదరాబాద్ జోన్ కావచ్చు, సికింద్రాబాద్ జోన్ కావచ్చు స్టడీ చేస్తాం. మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మీరు కూడా రైల్వే మంత్రి గారితో మాట్లాడండి, మాకు కొన్ని నిధులు ఇప్పించమని చెప్పి కోరిండు. డెఫినెట్గా ఇచ్చి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు నాయిక సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్ర మర్దానీ ఖేల్ కార్యక్రమం జయగూడలో నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలానికి చెందిన జానపద యుద్ధ కళ ప్రదర్శించారు. సుమారు 60 మంది చిన్నారులు 15 రోజుల పాటు ఈ యుద్ధ కళని నేర్చుకుని ప్రదర్శించారు. ఇందులో కర్రసాము, కత్తిసాముతో పాటు ఎంతో సాహసోపేతమైన యుద్ధ కళలు ప్రదర్శించారు. మగపిల్లలు, ఆడపిల్లలు అనే తేడా లేకుండా ఈ వేసవిలో ఈ యుద్ధ కళను నేర్చుకున్నందుకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నేర్పించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కుకట్పల్లి జోనల్ కమిషనర్కు విడతి పత్రం అందించారు. భారతీయ జనతా పార్టీ కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మాధవరం కాంతారావు కుకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ 115 డివిజన్ పరిధిలోని మూసాపేట్ కూడలి నుండి ఆంజనేయ నగర్ వెళ్లే దారిలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన దుకాణదారులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ కుకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మాధవరం కాంతారావు, మూసాపేట్ కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్, డివిజన్ అధ్యక్షుడు వినోద్ కుమార్లతో కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ గత 30 ఏళ్ల క్రితం నుండి రోడ్డు పక్కనే 8 మంది దుకాణదారులు ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఈ దుకాణాలను నాడు బండారు దత్తాత్రేయ ఎంపీగా ఎమ్మెల్యే పీజీఆర్ హయాంలో ఎంపీ ఎమ్మెల్యేల నిధులతో దుకాణ సముదాయాలను నిర్మించడం జరిగిందని అన్నారు. ఎంతో కాలంగా వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వారిని జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండానే తొలగించి ఆస్తి నష్టం చేశారని అన్నారు. 50 ఏళ్ళ నుంచి ఉన్న
ఆయన సర్పంచ్ ఏం చేసిండు, ఇంతకుముందు మేము మాదికి సర్పంచ్ ఉండే, తర్వాత సర్పంచ్ అప్పుడు కట్టించిన రేకులు వేసిండు. తర్వాత దత్తాత్రేయ వచ్చిండు, ఆయన దత్తాత్రేయ వచ్చి మాకు సెటిల్ రేసి ఇచ్చిండు. నేను మందికి అందరూ దుగ్నాలు పెట్టుకున్నాం నాయన. ఏం చెప్పకుండానే ఇప్పుడు అనవసరం గులగొడితే మా ఆగం అయిపోయినాం నాయన. మేము ఏడ ఉండాలి నాయన చెప్పు. మరి మా చిన్న చిన్న పిల్లలు ఉంటారు నాయన. మాకు 50 ఏళ్ళ నుంచి మేము ఆనే కూర్చున్నాం. బతుకు తెరుగు మాకు ఏది అదే ఆధారం, మాకు ఇంక ఏది ఆధారం లేదు నాయన. మాకు ఎక్కడన్నా జాగ్రత్త చూపెట్టు, ఆనే చూపెట్టు. అదే తలంలో రోడ్డు పోగానే మాకు ఆనే చూపెట్టు నాయన. మాకు మరి ఇప్పుడు మేము ఏం కావాలి? మా స్థలం మాకు ఎంతనన్నా ఇంత ఇవ్వాలి. మరి కాకుంటే ఎట్లా? మేము బతుకు తెరువు ఏంది? మేము రోడ్డు మీద ఉన్నామనేసి అలా అచానక్లు వచ్చారు, పోలీసులను తీసుకొని వచ్చారు, మొత్తం గులగొట్టేసారు. ఇప్పుడు మాది కావాలి. కృష్ణారావు ఉండంగా ఆయన చేసిండు. మేది సర్పంచ్ కూడా మాకు కొంచెం అప్పుడు సీట్లు అవే ఇవే వేసి ఇచ్చిండు. ఇప్పుడు అచానక్లు వచ్చి ఊలగొడితే మేము ఏం చేయాలి? మా పిల్లలు మేము ఏం చేయాలి? కాగితాలు లేవు, ఏం లేవు, పైసలు లేవు. పైసలు లేకున్నా సరే మాకు జాగా కావాలి. మరి కూరగాయలు అమ్ముకునే మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్ గత 50 సంవత్సరాలుగా ఉన్నది. 30 సంవత్సరాల క్రితం అఫీషియల్గా మరి కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు, పీజీఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు, దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు అది వాళ్ళకు అలాట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అది నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయడం జరిగింది. ఆ విషయంపై ఇప్పుడు జోనల్ కమిషనర్ కలిస్తే ఖచ్చితంగా వాళ్ళకు వెనుక ప్లేస్ ఉంటే మరి ఖచ్చితంగా వాళ్ళకు అకామిడేట్ చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంజనేయ నగర్ పార్క్ దగ్గర మేము నిన్న వెళ్ళాం. ఆ విషయం కూడా మరి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా అది పార్కే చేస్తామని చెప్పారు. మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేపిస్తామని చెప్పారు. అది కూడా వారి దృష్టి తీసుకెళ్తే వారి భరోసా ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో భాగంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందముల సామలు కోర్ మాదిగలకే మంత్రి పదవులు ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే సామలు మంత్రి దామోదర రాజనరసింహ గురించి మాట్లాడుతూ ఆయన కోర్ మాదిగ కాదు అనే విధంగా మాట్లాడిన మాటలు సరైనవి కాదన్నారు. అసలు దామోదర రాజనరసింహ గురించి మాట్లాడే అర్హత మందముల సామలకు లేదన్నారు. మందముల సామలు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, జనాభా దామాషా ప్రకారం మాదిగలకు మంత్రి పదవి తప్పకుండా రావాల్సిందే అన్నారు. మందుల సామెల్ని తుంగతుర్తి ఎమ్మెల్యే కోర్ మాదిగలకే మంత్రి పదవులు ఇవ్వాలన్నటువంటి కామెంట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా. మేము ఈ సందర్భంగా మందుల సామెల్ను నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఇవాళ మాదిగలకు జనాభా దామాష ప్రకారం మంత్రి పదవులు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎమ్మెల్యేలుగా మాదిగ ఎమ్మెల్యేలందరూ మీ యొక్క కేంద్ర కమిటీ పైన కావచ్చు, కేంద్ర దృష్టికి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కావచ్చు, మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ దామోదర రాజనరసింహ గారు తెలంగాణ రాష్ట్రంలోనే CWC శాశ్వత కమిటీ సభ్యత్వం కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి అట్లాంటి వ్యక్తి పైన మీరు కోర్ కమిటీ మెంబర్ పైన ఇవాళ మీరు మాదిగ కాదు, మేం కోర్ మాదిగ అనేటువంటి మాటలు నువ్వు ఉపసంహరించుకోకపోతే బిడ్డ మందుల సామెల్ నిన్ను నిజంగా తెలంగాణ మాదిగ సమాజం చీకొడుతుంది. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకు. నువ్వు నిజంగా మాదిగ జాతి పక్షాన కావాలని పోరాటం చేస్తే మా జనాభా దామాష ప్రకారం మాకు మంత్రి పదవులు కావాలని మీరు ఫైట్ చేయాలి. దీన్ని ప్రజలు స్వీకరిస్తారు తప్పితే కానీ మీరు దామన్న మీద, దామోదర రాజనరసింహ మీద మీరు అనోచితమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మీ మీద మాదిగ సమాజం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ సందర్భంగా మందుల సామెల్ని హెచ్చరిస్తూ ఇవాళ దామన్న యొక్క ఇతివృత్తాంతం తీసుకుంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ పరిధి శివమ్మ కాలనీలోని శ్రీరాముల వారి దేవాలయం 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరై హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్లతో కలిసి శ్రీరాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీవాసులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006లో చిన్నగా ప్రారంభమైన శ్రీరాముల వారి దేవాలయం దాతలు మరియు కాలనీవాసుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకోగలిగారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాసుపల్లి రామచందర్, ప్రెసిడెంట్ కైతా నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్విన్ డివిజన్లో శివమ్మ కాలనీలో చిన్నగా ఉన్నటువంటి టెంపుల్ కాలనీ మిత్రులు, శ్రేయోభిలాషులు చక్కటి లీడ్ తీసుకొని బ్రహ్మాండంగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి కింద ఫంక్షన్ హాలు మీద దేవాలయం కట్టి అందరికీ అందుబాటులో తీసుకురావటం ప్రత్యేకంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు. దాంతోపాటు దినదిన అభివృద్ధి చెందే విధంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకునే సమయం తీసుకొచ్చి 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను, మా ఎమ్మెల్యే వివేక్ గారు, మా సహచార మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అరేంజ్మెంట్స్కి సహకరిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, అలాగే భక్తులు అందరికీ కూడా పేరు పేరున వార్షికోత్సవ శుభాకాంక్షలు. కమిషన్లకు కకృతిపడి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచాలని దురుద్దేశంతో అధికారులు తప్పుడు ఆడిట్ చూపించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని, ఫీజుల పెంపు ఆలోచన విరమించుకోవాలని హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు ధర్నా నిర్వహించారు పీడీఎస్యూ విద్యార్థి నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి నేతలు హెచ్చరించారు. ఫీజులు పెంచుకుంటూ పోతే పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవ్వడం ఖాయమని నేతలు తెలిపారు. Down CM! Down CM! Down CM! Down CM! Siku Telangana National Engineering Fees పెంచడం. Siku Telangana National అధిక ఫీజులు పెంచడం. Siku Down CM! Down CM! Down CM! Down CM! Siku పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యార్థుల ఫీజులు పెంచడం. సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యల ఫీజులు పెంచడం. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 38-669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్క నుండి వస్తున్న I-20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసమైంది కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. TS07 EV electrical vehicle 4643 4643 TS07 EV English Limited 4643 class 1